ఇప్పటి వరకు ఈ సినిమా మీద రకరకాల కాంట్రవర్సీస్ అవన్నీ కూడా పుష్ప 2 సినిమాకి ఒక సవాలుగా నిలబడ్డాయి. ఈ ట్రైలర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చిందని, వాళ్ళ మధ్య ఏదో చిన్న చిన్న గొడవలు జరిగాయి అని మళ్ళీ ఒక పెద్ద బాంబు పేలింది. నేనైతే ఆ న్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ నమ్మలేదు. ఇది కేవలం సినిమాకి మాత్రమే కాదు, అల్లు అర్జున్ గారికి కూడా చాలా పెద్ద సవాల్. అప్పుడు మొదలైన ఈ గొడవ చిలికి చిలికి గాలివన్లా మారినట్టు ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి మీద చాలా కోపంగా అయితే ఉన్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే ఫిలిం ఫోర్కాస్ట్. 3 years బ్యాక్ 2021 డిసెంబర్లో పుష్ప పార్ట్ 1 ద రైజ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా మీద రకరకాల కాంట్రవర్సీస్, రకరకాల న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూ వచ్చాయి. అవన్నీ కూడా పుష్ప 2 సినిమాకి ఒక సవాలుగా నిలబడ్డాయి. అయితే అవేంటి అనేది ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. దానికంటే ముందు పుష్ప 2 ట్రైలర్ గురించి చెప్పాలంటే నాకైతే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఎందుకంటే చెప్పాను కదా, ఈ 3 years గ్యాప్లో వచ్చిన ఈ ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఈ ట్రైలర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ సినిమా మీద కానీ సినిమా బిజినెస్ మీద కానీ చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించేది. కానీ వాటన్నింటినీ బ్రేక్ చేస్తూ సినిమా మీద ఉన్న అపోహలు కానీ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ కూడా అలాగే నిలబెట్టింది ఈ ట్రైలర్. ఇకపోతే ఈ పుష్ప 2 సినిమా కానీ అలాగే అల్లు అర్జున్ గారు కానీ ఈ డిసెంబర్లో చాలా సవాళ్ళను ఎదుర్కోవాలి. వాటిలో మెయిన్గా ఒక 3 ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి చెప్పాను కదా, కాంట్రవర్సీస్, ఈ సినిమా మీద స్ప్రెడ్ అయిన నెగిటివ్ న్యూస్. వాటిలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఏంటంటే, ఒక 2-3 months బ్యాక్ అల్లు అర్జున్ గారికి అలాగే సుకుమార్ గారికి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చిందని, వాళ్ళ మధ్య ఏదో చిన్న చిన్న గొడవలు జరిగాయి అని ఒక న్యూస్ వచ్చింది. అలాగే అల్లు అర్జున్ గారు ఆ టైంలో గడ్డం తీసేసి ఒక ఫ్యామిలీ ట్రిప్కి వేరే కంట్రీ వెళ్ళిపోవడం కూడా ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. చాలా పెద్ద టాపిక్ అయింది. అప్పుడు ఆ టాపిక్, ఆ న్యూస్, ఆ గొడవలన్నీ కూడా కవర్ అయిపోయి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయ్యి షూటింగ్ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఒక పెద్ద బాంబు పేలింది. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయట్లేదు అని. నేనైతే ఆ న్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ నమ్మలేదు. కానీ ఒక 2-3 days అయిన తర్వాత అది కన్ఫర్మ్ చేశారు కూడా. దానికి రకరకాల కారణాలు చాలా మంది చాలా విధాలుగా చెప్పారు. కానీ అవన్నీ పక్కన పెడితే ఒక డిఎస్పీ గారి మ్యూజిక్ ని ఇష్టపడే నాలాంటి వాళ్ళకి చాలా డిసప్పాయింటింగ్ గా అనిపించింది. ఎందుకంటే మనందరికీ తెలుసు పుష్ప 1 సినిమాలో ఎలాంటి సాంగ్స్ ఇచ్చారో, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారో. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారితో పాటు తమన్ గారు అలాగే ఇంకొక 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్ ఇస్తున్నారు అని చెప్పారు. సో ఈ ట్రైలర్ లో ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓన్లీ డిఎస్పీ గారు ఇచ్చారా, లేకపోతే మిగతా వాళ్ళ ముగ్గురు కలిపిచ్చింది ఉందా అనేది మనకి క్లారిటీ లేదు. కానీ నాకైతే మాత్రం ఈ ట్రైలర్ కంటే ఆ టీజర్ లోనే చాలా బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో వచ్చిన ఈ కాంట్రవర్సీ తగ్గుతుంది అనుకునే లోపే మళ్ళీ 2 days బ్యాక్ చెన్నై ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ గారు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా నిర్మాతల మీద కొన్ని కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ గారి విషయంలో తగ్గుతుంది అనుకున్న కాంట్రవర్సీని మళ్ళీ స్టార్ట్ చేశాయి. నెక్స్ట్ ఈ సినిమా ముందున్న ఇంకొక పెద్ద సవాల్ ఏంటంటే, ఇది కేవలం సినిమాకి మాత్రమే కాదు, అల్లు అర్జున్ గారికి కూడా చాలా పెద్ద సవాల్. అదేంటంటే మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఈవెంట్ లో అల్లు అర్జున్ గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న మెగా ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ అని అరిసినప్పుడు, ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు నేను చెప్పను బ్రదర్ అని అన్నారో అప్పుడు మొదలైన ఈ గొడవ చిలికి చిలికి గాలివన్లా మారినట్టు పెరిగి పెరిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. దానికి తోడు ఒక 2-3 months బ్యాక్ ఏపీలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు వైసీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఆయన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేశారో, అలాగే ఇటువైపు జనసేన పార్టీకి సపోర్టింగ్ గా ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఈ గొడవ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ మెగా ఫ్యాన్స్ అందరినీ కూడా అల్లు అర్జున్ కి యాంటీగా తయారు చేసింది. అందరూ అని నేను చెప్పను కానీ నాకు తెలిసినంత వరకు నా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్, వాళ్ళ సర్కిల్ నుంచి తెలిసిన దాన్ని బట్టి మెగా ఫ్యాన్స్ లో ఉన్న ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి మీద చాలా కోపంగా అయితే ఉన్నారు. వీటన్నింటినీ చూస్తుంటే నేనైతే పుష్ప 2 కి సంబంధించి ప్రమోషన్స్ లో హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మెగా వర్సెస్ అల్లు వార్ అనేది, అందులోనూ ఫ్యాన్ వార్స్ అనేది ఎప్పటికీ కూడా ఇండస్ట్రీకి మంచిది కాదు. ఇప్పటికీ ఈ గొడవ చాలా దూరం వెళ్ళింది. అటువైపు మెగా ఫ్యామిలీలో ఉన్న ఏ హీరో కూడా ఏ చిన్న ఈవెంట్ లో ఏ చిన్న కామెంట్ చేసినా గానీ అది ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ గారిని అన్నారు, అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేశారని చాలా కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. దీని గురించి మెగా ఫ్యామిలీలో ఉన్న పెద్ద హీరోల్లో ఎవరూ కూడా మాట్లాడలేదు. సో చూద్దాము అల్లు అర్జున్ గారు హైదరాబాద్ లో జరిగే ఈ ఈవెంట్ లో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్స్ అనే ఈ కాంట్రవర్సీకి ఒక ఎండింగ్ ఇస్తారా, లేకపోతే దాన్ని ఇంకా పెంచేలాగా కామెంట్స్ చేస్తారా, లేకపోతే దాన్ని అసలు టచ్ చేయకుండా సైడ్ చేసి సైలెంట్ గా వెళ్ళిపోతారా అనేది చూద్దాము. నేనైతే అల్లు అర్జున్ గారు బయటికి మాట్లాడి దీనికి ఒక ఎండింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫైనల్ గా ఈ సినిమాకున్న ఇంకొక పెద్ద సవాల్ ఏంటంటే పాపులారిటీ అండ్ క్రేజ్. పుష్ప 1 సినిమా రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ గారు మెయిన్ గా మన సౌత్ లో, మరీ ముఖ్యంగా కేరళలో ఒక మల్లు అర్జున్ లాగా పిలుచుకోవడం ఇక్కడ చాలా పాపులర్ గా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే పుష్ప 1 సినిమా రిలీజ్ అయిందో అందులో పుష్పరాజ్ క్యారెక్టర్ కి, పుష్పరాజ్ మేనరిజమ్స్ కి, పుష్పరాజ్ డైలాగ్స్ కి తెలుగులోనే కాదు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో
క్రికెటర్స్, బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కూడా రీల్స్ చేయడం, ఆ సినిమాకి సంబంధించిన సీన్స్ ని వేరే కంట్రీస్ కి చెందిన యూట్యూబర్స్ వీళ్ళందరూ చేయడం వల్ల పుష్పరాజ్ క్యారెక్టర్ కి, పుష్ప సినిమాకి, అలాగే అల్లు అర్జున్ గారికి విపరీతమైన క్రేజ్ వచ్చింది, విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. దాంతో పాటు అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు రావడంతో దేశంలో ఉన్న ప్రతి ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో అల్లు అర్జున్ గారికి కొత్తగా ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కాంట్రవర్సీస్ పరంగా గానీ, ఫ్యాన్స్ వారు పరంగా గానీ, అలాగే ఫేమ్ పరంగా గానీ పుష్ప 1 కి ఉన్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు పుష్ప 2 కి ఉన్న సిచ్యువేషన్స్ వేరు. అప్పుడు ఇంత పాపులారిటీ రాలేదు, ఫ్యాన్స్ మధ్య గొడవలు రాలేదు, కాంట్రవర్సీస్ కూడా రాలేదు. ఏది ఏమైనా ఫైనల్ గా అల్లు అర్జున్ గారి పుష్ప 2 సినిమాకి ఎయిదర్ పాజిటివ్ వేలో గానీ, నెగిటివ్ వేలో గానీ విపరీతమైన ప్రమోషన్ వచ్చింది. ప్రతిరోజు ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక విషయం మీద ఒక న్యూస్ బయటకు వస్తుంది, దాని మీద అందరూ మాట్లాడుకుంటున్నారు. 2 days బ్యాక్ మళ్ళీ ట్విట్టర్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంకొక కాంట్రవర్సీని స్టార్ట్ చేశారు. విపరీతంగా వచ్చిన ఈ ప్రమోషన్ సినిమా మీద పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందా, నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందా అనేది December 5th చూద్దాం. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ కాంట్రవర్సీస్ మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యు ఆల్ లేటర్. బాయ్.